మంచిగా బాగుంటాయి ఊరికే ఏం తెల్లా 6 నెలలు పోతామా బస్సులో ఆస్ట్రేలియాకి? 2 నెలలు 2 నెలలు పోతాంటాం. ఆ నాలుగు దేశాల్లో చెన్నైని కూడా కలిపినా. నువ్వు మళ్ళీ సచిన్ 10 అంటే ఎవరు అనుకుంటున్నావు? సచిన్ టెండూల్కర్ని ముద్దుగా సచిన్ 10 అంటాడు. సార్ మీరేది స్టార్ట్ చేసినానంట? క్రికెట్. చెన్నై ఆ దేశంలో అన్నావా? చెన్నైకి ఎంత దూరం ఈ నుంచి? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు చెన్నై పోతావు. రేపటి నుంచి గ్రౌండ్లో అరిపిడి ఉంటుంది. పెద్ద కోచ్ పరిచయమైనాడు. ఒక క్రికెట్ ప్లేయర్ అయిదామని డిసైడ్ అయినా. రే శివా, కరా అది బ్యాట్ ఆడిపోయింది మన ఇంట్లో. బ్యాట్ ఉండేది మూలకేసింది. ఆ ఇంటికాడ ఉందే. దాన్ని నీటి తుడిచేసి దానికి ఆయిల్ పూసి మొత్తం అంతా నీట్గా రెడీ చేయదండి. రేపటి నుంచి గ్రౌండ్లో అరిపిడి ఉంటుంది. పెద్ద కోచ్ పరిచయమైనాడు. ఒక క్రికెట్ ప్లేయర్ అయిదామని డిసైడ్ అయినా. నువ్వు వస్తావా? నిజంగా వస్తావా? అందుకే నువ్వు వస్తావని చెప్పి ఆల్రెడీ 7,000 కట్టినాను. ఇది ఇంట్లో నీదే దొరికింది 7,000. కుట్లమ్మ చెప్పి సవాదు నువ్వు. అమ్మాయిలు వస్తారు అడికి. అవునా? అమ్మాయిలు వస్తారు అడికి. అవునా? వద్దంటే నీ 7,000 వెనక్కి ఇస్తా. వస్తావు కదా. ఆయన పెద్ద పెద్దోళ్ళకి నేర్పించి ఒక పెద్ద కోచ్ లో ఒక పేరు ప్రఖ్యాతలకు పొందినాడు. అట్లా వాళ్ళకి నేర్చుకోవాలనుకుంటే నీకన్నా నాకన్నా ఇద్దరిలో ఎవరో నువ్వు చూస్తావు కదా. వస్తాడు. ఆయనతో మంచిగా ఉండు, నేర్చుకో. బీభత్సమైన పేరు సంపాదన. నమస్తే కోచ్. షో నాయన వచ్చేసాడు బా నాయన. అన్నిటికీ డిసప్పాయింట్ అవుతావు. డిసప్పాయింట్ కాదు, వీడు ఎన్నో ఉన్నాయి. ఎన్ని మయ్యం ఎన్ని చేస్తాను నీకే ఇప్పుడు తలనొప్పి. నువ్వు చేసుకో నీకు కావాలంటే. సరే కానీ సార్ మీరేది స్టార్ట్ చేసినానంట? క్రికెట్. సార్ మీరేది స్టార్ట్ చేసినానంట? క్రికెట్. క్రికెట్ ఏందంటారు మీరు? క్రికెట్ 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 సమ్మర్ క్యాంపా? ఎప్పుడు స్టార్ట్ చేసినారు? హాలిడేస్ స్టార్టింగ్ నుంచి. మధ్యలో మాట్లాడే కొడతా. ఎప్పుడు స్టార్ట్ చేసినారు? హాలిడేస్ స్టార్టింగ్ నుంచి. ఎప్పుడు వరకు ఉంటుంది? హాలిడేస్ అయిపోయే వరకు మొత్తం అంతా. మళ్ళీ హాలిడేస్ అయిపోయాక అప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళా. సరే కానీ మీరు వాడు చెప్తాడు నమ్మడం. మీ దగ్గర ఎవరు నేర్చుకున్నారు చెప్పండి ఒకసారి. ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ముగ్గురు నేర్చుకున్నారు. మీ దగ్గర ఎవరు నేర్చుకున్నారు చెప్పండి ఒకసారి. ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్. నువ్వు మళ్ళా సచిన్ 10 అంటే ఎవరు అనుకుంటున్నావు? సచిన్ టెండూల్కర్ని ముద్దుగా సచిన్ 10 అంటాడు. వాళ్ళు ఇంతవరకు కలిసిలేదు సార్. మొన్న ఆస్ట్రేలియాలో కలిసారు. టీం గేమ్ ఆడుతుంటే చెప్తారు కదా నువ్వు బాగున్నారా సార్ అన్నారు. ఎవరు అనిండేది? ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ ముగ్గురు కలిపించి నా బాగున్నారు సార్ అంటారా? మీరేమంటారు? బాగున్నాను ముగ్గురు. ముక్కుండ్రా లేదా? ముక్కుండ్రా. అది బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మీతో. అది ఒక స్థాయిలో కూర్చిపెట్టి నీకు తెలీదు. నీకు ఏమన్నా తెలుసుకుంటే అది సరే. సార్ ఎన్ని గంటలకి ఎట్లా ప్రాసెస్ చెప్తే? మార్నింగ్ 6కి వచ్చి 15,000 ఎవరైనా సన్ రైజ్ స్టార్టింగ్లో పొద్దున్నే నేర్చుకుంటారు. ఎంత కట్టాలన్నారు? 15,000. 15,000? 15,000. 15,000? అయితే ఫుడ్కి మీరే కట్టకుండా క్యారెట్ తెచ్చుకుంటారా? అంటే ఇప్పుడు ఫుడ్ పెడతారా మీరు? దానికి కూడా డబ్బులే. ఇప్పుడు ఎన్ని గంటల రాలా మేము? 6కి. పోయేది ఎప్పుడు? సాయంత్రం 7కి. టైం మధ్యలో అంతే గడ్డి తినాలా? ఫుల్ మార్నింగ్ నుంచి నేర్పిస్తాం. మధ్యాహ్నం 2కి లంచ్. చూసా ఫ్రీగా పెడతారు. అది కోచ్ రైస్ ఒకటే ఫ్రీగా పెడతాం. కర్రీలు మీరు తెచ్చుకుంటారంటే రైస్ ఒకటే ఫ్రీగా పెడతాం. కర్రీలు మీరు తెచ్చుకుంటారంటే పప్పు 600, సాంబార్ 1000 రూపాయలు. చెప్పు ఎగ్ ఆమ్లెట్ 2000. మేము బయట నుంచి తెచ్చుకోవచ్చు ఇంటికాడ నుంచి. క్యారేజ్ అవ్వదు. చాలా మంది అడిగారు అలాగే. ఎందుకు అవ్వదు? మేము మా ఇంట్లో తెచ్చుకుంటే మీకేం నొప్పి? అక్కడ రూల్స్ ఒప్పుకోరు. ఎవరు ఓనరు? ఓనర్ నేనే.
ఆయన కోచ్ సీసీ ఎవరు కోచ్ ఎవరు నేనే. కోసీడే ఓన్ వంట చేసేది ఎవరు నేనే. అబ్బా కోసీడే ఓన్ వంట చేసేది ఎవరు నేనే. అబ్బా మళ్ళీ ఎవరు ఒప్పుకోరు ఆయన ఎవరు వేరే అతను ఇంకో అంకుల్ ఉన్నారు, ఆయన క్యారేజ్ ఎవరైనా తెస్తే ఇసిరేస్తారు. మీ దాంట్లో కొనుక్కో తినల్లా ఆ, ఎంత అవుతుంది రోజుకి ఒకరికి 3,000. అంటే అది 90,000 నెలకి. స్టార్టింగ్ లో అడ్వాన్స్ ఎంత కట్టించుకుంటున్నారు మీరు 15,000. 15 అంటే 1,00,000 పైన దుబ్బుతున్నారు నెలకి. సరే ఓకే 1,00,000 పైన తీసుకుంటారు. ఏమేమి ఇస్తారు మాకి? బ్యాట్, ఆ, కిట్, ఏం కిట్? క్రికెట్ మెడికల్ కిట్టా? కిట్, ఏం కిట్? క్రికెట్ మెడికల్ కిట్టా? క్రికెట్ కిట్, డ్రెస్, కట్ డ్రెస్ అంటే ఏమి ఇస్తారు? టీ షర్ట్ ఓడిస్తారు, కట్రా ఓడిస్తారు. టీ షర్ట్ ఓడిస్తారు, కట్రా ఓడిస్తారు. ఇప్పుడు ఉండు బాగా చెప్తాను వీళ్ళు ఏదో బాగుంది. ఇప్పుడు నెల తర్వాత మేము వెళ్ళిపోతున్నాం అనుకో, బ్యాట్ కిట్ మాకు ఇస్తారా? ఇవ్వం, ఏమిస్తారు? మేమే ఉంచుకుంటాం. మాకేమిస్తారు? మళ్ళీ హాలిడేస్ అయిపోయి వస్తారా, అప్పుడు మేము ఇస్తాం. రామనుకో ఒకవేళ మళ్ళా అయితే అవ్వదు. ఏమిస్తారు? ఏమి ఎవరు ఏదో ఒక ఐటమ్ అన్న ఇలా కదా 15,000 1,00,000 కట్టిన దానికి ఏదన్నా టీ షర్ట్ కట్రా తీసుకెళ్ళండి. ఏ చిల్లర నా కొడక నాకు వచ్చాక మంచి కూతురు. టీ షర్ట్ కట్రా తీసుకెళ్ళండి. ఏ చిల్లర నా కొడక నాకు వచ్చాక మంచి కూతురు. కొట్ట నాకు బ్యాట్తో. సరే మీకు ఐడియా ఉంది అసలు ఎప్పుడైనా క్రికెట్ ఆడినారా? నువ్వు ఏ దేశాలతో ఆడినావు? ఆస్ట్రేలియా, చెన్నై, అమెరికా, పాకిస్తాన్, 4 దేశాలు ఆడా. 4 దేశాలు ఆడినావా? ఆ 4 దేశాల్లో చెన్నైని కూడా కలిపినా. ఆ 4 దేశాల్లో చెన్నైని కూడా కలిపినా. మరి సరిగ్గా మాట్లాడు. కోచ్తో నువ్వు మరసం బిహేవ్ చేయి. నిజం ఉంది, నేను నమ్ముతానులే. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఓవర్లు? 10. అది చూసినావా 10 ఉన్నాయి. ఓకే, ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి? 10 బాల్. ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి? 4. ఓకే సూపర్ కట్ చెప్తారు. ఒకవేళ మనము 6 అంటే ఏమి? 6 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. 4 అంటే? 4 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. 8 అంటే? 8 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. క్యాచ్ బాగా పడితే అది అవుట్ అంటే. 8 అడుగులు వేస్తే అంతే. 6 అంటే ఏమి? 6 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. 4 అంటే? 4 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. 8 అంటే? 8 అడుగులు వేసి క్యాచ్ పడ్డాం. రన్అట్ అంటే? రన్అట్ అంటే ఎగిపోవడమా? కాదు, ఎగిరి డైరెక్ట్ గా సింగిల్ చేత్తో క్యాచ్ పడితే అవుట్. అదే రన్అట్. ఓకే, కీపర్ క్యాచ్ అంటే? అటుపక్క ఇలా డాన్స్ చేసి పడితే అవుట్. కీపర్ క్యాచ్ అంటే ఉంటుంది. ఉంటుంది స్లోగా ఇలా డబ్బింగ్ లాగా ఇలా డాన్స్ చేస్తే ఇలా పడతాం. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకొని పోనీ ఏడవే ఆడాలా మేము తీసుకెళ్తాం. ఇంకా తీసుకెళ్తారు. ఏడికి తీసుకెళ్తారు? ఆస్ట్రేలియా కానీ ఎవరైనా ఫోన్ చేస్తారు. ఎవరికి చేస్తారు? మాకు. మీకు చేసి ఏమంటారు? కొట్టండి మరే. ఫోన్ చేస్తారు స్టేడియం ఎక్కడి నుంచో ఇలాగా. మనకుందే స్టేడియం. ఆ కమ్మ చెట్లలో బాత్రూమ్ కూర్చొని చోట ఆడేదే మనం ఆడేది. మనకుందే స్టేడియం. ఆ కమ్మ చెట్లలో బాత్రూమ్ కూర్చొని చోట ఆడేదే మనం ఆడేది. అదేలే చూసిన కొత్తగా ఇంకా కట్టలే కదా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ బాత్రూమ్లో పోయి చోటే కదా ఆడేది. వేరే పక్కన అటు పక్క. సరే ఓకే, ఫోన్ చేస్తా. ఎవరు చేస్తారు నీ ఫోను? వేరే దేశం నుంచి ఫోన్ వస్తుంది. ఇలాగ మా టీం ఒకటి రెడీగా ఉంది, మీ టీమే ఆడతారేంటి, మేమే ఫుడ్ పెడతాం అని అంటారు. వాళ్ళు ఫుడ్ పెడతారా ఫ్రీగానా? ఎవరెవరు వెళ్ళేది? ఎవరైతే బాగా టీం బాగా. మీరు ఎంతమంది ఉన్నారు టీము? 5గురు. అసలు ఎంతమంది ఉంటారు క్రికెట్ కి టీము? క్రికెట్ కి ఎంతమంది ఉంటారు టీం అది చెప్పు. 5 మంది టీము. చెప్పులతో కొట్టాలి. 5 మంది టీము. చెప్పులతో కొట్టాలి. ఇను బాయ్. ఇప్పుడు మనం 5 మంది పోతాము. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని తీసుకుని వెళ్తాం. ఈ 5 మందిలో మళ్ళీ బాగా ఆడే వాళ్ళు కూడా ఉన్నారా?
సరే ఈ నుంచి ఎప్పుడు ఆస్ట్రేలియాకా ఏ దాంట్లో పోతాము? బస్సు వాళ్ళే మాట్లాడి మాకు పంపిస్తారు. ఎన్ని రోజులు? 6 నెలలు పోతామా బస్సులో ఆస్ట్రేలియాకి? 2 నెలలు. 2 నెలలు పోతాంటాం. 6 నెలలు పోతామా బస్సులో ఆస్ట్రేలియాకి? 2 నెలలు. 2 నెలలు పోతాంటాం. 2 నెలలు దాన్ని డీజిల్ ఎవడు కొట్టిస్తాడు? ఆ ఫుడ్ ఎవడు పెడతాడు? తీసుకెళ్తే ఇంకా అక్కడే ఉంచుతారు. మళ్ళీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వస్తాం. సరే ఈ నుంచి పోయేక 2 నెలలు పడుతుంది అంటావు కదా, దారిలో ఫుడ్ ఎవరు ఖర్చులు ఎవరు పెట్టుకోవాలా? వాళ్ళ మేము అదేనా ముందు చెప్పిసావు నీట్గా. ఎవరు పెడతారు? వాళ్ళే. ఫోన్ చేశారు వాళ్ళే. అన్ని బస్సు, వాటర్ బాటిల్స్, ఫుడ్ మొత్తం ఖర్చు, డీజిల్ అంతా. అబద్ధం చెప్పొద్దు. ఎవరు పెట్టుకోవాలి డబ్బులు? అవన్నీ ఎవరు పెట్టుకోవాలా? బస్ వాళ్ళే. ఎవరు పెట్టుకోవాలా అంటున్నా? ఏం నెత్తి గాడా వాళ్ళకేమన్నా? ఆస్ట్రేలియా వాళ్ళకి బస్సు ఆస్ట్రేలియా నుంచి పంపించి ఈడ ఎక్కిచ్చి వాళ్ళే టిఫిన్లు అంటే వాటర్ బాటిల్ ఇచ్చి ఏంటి పెడతా? నిజం చెప్పు నువ్వు. ఆడి తీసిపోయి అమ్మేళ్ళని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పు ఎవరు పెట్టాలి? మనం పెట్టుకోవాలా? నిజం చెప్పు. ఆస్ట్రేలియా వాళ్ళు పెడతారు, వీళ్ళు పెట్టుకోవాలి కదా. మళ్ళా చెప్పు. మళ్ళీ ఉండు. మనం పెట్టుకోవాలా? నిజం చెప్పు. ఆస్ట్రేలియా వాళ్ళు పెడతారు, వీళ్ళు పెట్టుకోవాలి కదా. మళ్ళా చెప్పు. మళ్ళీ ఉండు. ఇప్పుడు డీజిల్కి ఎంత అవుతుంది ఆస్ట్రేలియా వరకు? 2000 3000 అవుతుంది. 3000 లీటర్లు అవుతుంది. అది మీరు పెట్టుకోవాలంట. ఉండు. మీరే పెట్టుకోవాలి. నువ్వేం చేస్తావు బస్సులో కూర్చొని? కాదు, మేము పెడతాం ఫుడ్కి డబ్బులు. అందరి దగ్గర కలెక్ట్ చేసి మేము ఇంకో దాంట్లో నొక్కేసి మీరు ఎక్స్ట్రా పెడతాం మేము. ఇప్పుడు 2 నెలలు భోజనాలు పెట్టుకొని డీజిల్ వేసుకొని ఆస్ట్రేలియా పోయి ఆడొకేళ ఆడినాము, ఒకవేళ కర్మగా ఏదో పొరపాట్లు గెలిచినామే అనుకో, ఏమి ఇస్తారు ఆడ వాళ్ళు? కప్పు, ప్రైజ్ మనీ. ప్రైజ్ మనీ ఎంత? 16,000. 16,000 1600? బాగా ఆలోచించుకొని చెప్పు నువ్వు. సరే 1600. అది 1600కి ఇక్కడ 3,000 లీటర్ల డీజిల్, భోజనాలు, ఈయన మేపుకుంటే బస్సులో తీసుకొని పోయి బస్సు బాడిగలు, మళ్ళా ఆడ ఆస్ట్రేలియా జీవితం ఈయనకి లెక్క. ఈయన 1.5 లక్షలు లెక్క అవుతుంది. ఆడి ఓలంతా ఎంత లక్షలు అవుతాయి? ఆస్ట్రేలియాలో ఫ్రీగా పెడతారు ఫుడ్? నిజం చెప్పు. అది కూడా ఏం పెడతారు? వాళ్ళు అక్కడ ఏదో పెడతారు మాకు. ఇంతవరకు ఆస్ట్రేలియాలో పోయి గెలిచిన అంటివి? ఇంతకుముందు పోయి గెలిచిన ఆస్ట్రేలియాలో అంటివి కాదు, చెన్నైలో. చెన్నై ఆ దేశంలో అన్నావా? చెన్నైకి ఎంత దూరం ఈ నుంచి? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు చెన్నై పోతావు. చెన్నై ఆ దేశంలో అన్నావా? చెన్నైకి ఎంత దూరం ఈ నుంచి? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు చెన్నై పోతావు. సరే ఓకే. ఇప్పుడు ఫోన్ అదే ఇడిచిపెట్టి ఇంకా కర్మగా గెలిచినాము. ప్రైజ్ మనీ ఎవరు తీసుకుంటారు? మేము. ఇంకేందనుకోవాలి మనం బొంగులో పోలా. అయితే సారీ మీకే. వాళ్ళకే కప్పు, ప్రైజ్ మనీ. ప్రైజ్ మనీ ఇచ్చేస్తావా? అంత ఖర్చులు పెట్టి అంత ఈ నా కొడుకు నువ్వు చెప్పి నువ్వు 16,000 16,000 నీకే. ఆ 16,000 ఎంత ఖర్చులు ఉంటాయి? ఇప్పుడు ఆస్ట్రేలియా పోవాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి కదా. పాస్పోర్ట్ అంటే తెలుసా? ఫోటో. పాస్పోర్ట్. అది ఆస్ట్రేలియా పోవాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి కదా. పాస్పోర్ట్ అంటే తెలుసా? ఫోటో. పాస్పోర్ట్. అది పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ అంటే సిగ్గుండాలేమన్నా గొడ్లమేవాడా? ఇట్లా వరకు కలిపిట్లా ఇట్లా వరకు చేసి నువ్వు రేపు నమ్మడమా? నువ్వు చెప్పడమా? 7,000 బొక్క. నువ్వు ఏదో ఆడవాళ్ళని పిలిపించే ఏదికేనా బుర్ర పని చేస్తుందా? మాట్లాడండి సార్. ఏం మాట్లాడేది నా కొడుకు? ఏం చెప్తాను? ఏం చెప్తాను? ఏది నా కొడుకు ఆశ్చర్య కూడా మన ఆశ్చర్య కూడా మన ఎన్ని పనులు ఉంటారా? అదే ఈ చిల్లర నా కొడుకు ఏం రాదే బ్రదర్? నువ్వు చెప్పడం తెలుసు. 18 బాలు ఉంటారా? ఏదవా 18 బాలు ఉంటాయి ఊరికే. ఏం తెల్లా? 18 బాలు ఉంటారా? ఏదవా
18 బాల్ ఉంటాయి ఊరికే ఏం తెలుసా అది నీకు తెలీదు. నువ్వు చెప్పిన ఎంత 18 బాల్ మళ్ళీ లేదా సరే. ఫోర్కి ఎన్ని రన్స్ ఆ? ఎన్ని ఫోర్కి ఎన్ని 4 లోఫర్ 14 ఉంటాయి ఎన్ని ఫోర్కి ఎన్ని 4 లోఫర్ 14 ఉంటాయి చెప్తున్నా మరి. సార్ కూర్చోండి సార్. ఏంటి? మళ్ళీ రేక్ చేస్తానే ఎన్ని ఉన్నాయి అసలు క్రికెట్ రాదు ఏం రాదు మంచి మరి. ఆ, చెప్పు. సార్ మీరు కోచ్ అట్లా సీరియస్ కాకూడదు. ఏం సీరియస్ కాలేదుకే కోచ్ సీరియస్ కాకూడదు. సార్ మీరు ధోని ఎప్పుడైనా మీతో ఇట్లా కొట్లాడినాడా? ఆ. సచిన్ టెండూల్కర్ వారు కనిపించే కెమెరా ఏమన్నా చెప్తున్నా మరి. నాకు క్రికెట్ బాగా వచ్చేసి చెప్తున్నా బాగా. ఏం చెప్తావు నువ్వు అదే నీ క్రికెట్ వచ్చేసి కదా. ఎన్ని బాల్ అంటే 18 బాల్ అంటే కదా నీకు. కూర్చో కొంచెం కూర్చో చెప్తా కూర్చొని మాట్లాడు నువ్వు గానాలు చేయొద్దుడా అర్థమైందా ఇంటికాడ వచ్చే అడుసా ఇప్పుడు ఎట్లా సార్ అది మేము కట్టిన 7,000 ఇస్తారా లేదా ఎట్లా? డబ్బులు పిచ్చుకో నాకు ఈ క్రికెట్ వద్దు నాకు బొంగొద్దు ఏమొద్దు నాకు అవసరమేలే నువ్వు మరోసారి లెక్క ఇచ్చా సరే లేదనుకో ఈయన పడ మీద తొక్కేస్తా నాకు ఈ క్రికెట్ వద్దు నాకు బొంగొద్దు ఏమొద్దు నాకు అవసరమేలే నువ్వు మరోసారి లెక్క ఇచ్చా సరే లేదనుకో ఈయన పడ మీద తొక్కేస్తా సార్ చెప్పండి సార్. ఏంటి అక్కడ వెళ్ళిపోతే తన్నేస్తావు. మాట్లాడు. ఏం మాట్లాడాలి మళ్ళా అదే క్రికెట్ బాగా తెలుసు బాగా చెప్తున్నావు. ఎన్ని బాల్ అంటే ఎన్ని అంటున్నావు. బాల్ 10 బాల్ 10 బాళ్ళు 10 బాల్ 10 బాళ్ళు వైడ్ అంటే ఏంది? వాడంటే ఏది క్యాచ్ పట్టు. అమ్మ జీతం ఏమా వాడంటే సార్ కూర్చోండి సార్. సార్ ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి పవర్ఫుల్ గా టీం ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒక నిమిషం కూర్చోండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మన టీం ఎంతమంది ఉన్నారు ఆడేవాళ్ళు? 10. ఇంతకుముందు 5 అంటే నోటుకొచ్చి చెప్పుకుంటాడు ఇప్పుడు 10 మంది టీం అసలుకి 11 మంది ఉంటారు టోటల్ ఆ. 2 టీములు కలిపి ఆ. చూడు 6 మా నమ్మ జీతము నేను టీం అసలుకి 11 మంది ఉంటారు టోటల్ ఆ. 2 టీములు కలిపి ఆ. చూడు 6 మా నమ్మ జీతము నేను ఇప్పుడు మీరు ఏ సార్ మీరు బౌలరా లేకపోతే బ్యాట్స్మెనా ఫీల్డరా? బౌలర్. బౌలింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే ఫాస్ట్ బౌలరా? ఫాస్ట్ బౌలర్ ఒకటి సూపర్ బౌలర్ ఒకటి ఇంకోటి స్పీడ్ బౌలర్ ఒకటి నోటుకొచ్చిందని చెప్పు చెప్తాడు. స్పీడ్ బౌలరు ఇంకోటి కీపింగ్ స్పీడ్ బౌలర్ ఒకటి కీపింగ్ స్పీడ్ బౌలరు ఇంకా ఫాస్టింగ్ చాలా స్పీడ్ బాల్ ఒకటి ఫాస్టింగ్ చాలా స్పీడ్ ఒకటి ఇలా క్యాచింగ్ స్పీడ్ బాల్ ఒకటి క్యాచింగ్ స్పీడ్ బాల్ ఒకటి స్పిన్ స్పిన్ బాల్ ఒకటి త్రో బాల్ ఒకటి ఓకే రబ్బర్ బాల్ ఒకటి కార్క్ బాల్ ఒకటి టెన్నిస్ బాల్ ఒకటి. నీకు వద్దా డబ్బులు? డబ్బులుగా నీకోకుండా అనుకో ఎవరిస్తారు డబ్బులు? ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓలా ఏమన్నా ఇక్కడ రండి సార్ మీరు వంతే కానీ సార్. నువ్వు డబ్బులు నాకు కావాలి కంపల్సరీ నువ్వు చెప్పను నేను మళ్ళీ యుద్ధ భూమిలో సారు రణరంగంగా ఆడతాడు క్రికెట్ చూడు కళ్ళతో. సార్ బ్యాట్ తో మీరు పట్టుకునే స్టిల్స్ చూపించండి ఒకసారి. సార్ మీ హైయెస్ట్ స్కోర్ ఎంత? ఎంత 10 చెప్తారు సార్. ఎంత సార్ మీ హైయెస్ట్ స్కోరు? 34. ఎన్ని బాల్స్ కి? 100 బాల్స్ కి 34 రన్లు కొట్టినారు. టీం అంతా హైయెస్ట్ స్కోర్ ఎంత? చచ్చిపోనా 100 బాల్స్ కి 34 రన్లు కొట్టినారు. టీం అంతా హైయెస్ట్ స్కోర్ ఎంత? చచ్చిపోనా సార్ ఇప్పుడు డబ్బులు ఏమైనా వెళ్ళు సార్ టీమ్ స్కోర్ ఎంత? హైయెస్ట్ టీమ్ స్కోర్ ఎంత? 48. మొత్తం టీం అంతా కలిపి ఎంతమంది మన టీంలో ఆడేవాళ్ళు? 11 మంది. బ్యాట్స్మెన్లు ఎంతమంది ఉన్నారు? 12 మంది. బౌలర్లు ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఫీల్డర్లు ఎంతమంది ఉన్నారు? వాడు నోటు గురించి చెప్పడం ఏదో మొత్తం అంతా అందరూ 11, 12 ఉన్నారు. బ్యాట్స్ బ్యాటింగ్ 12 బాల్ కీపింగ్ 11 మొత్తం అంతా. ఇప్పుడు మీరు కీపింగ్ కూడా చేస్తారా? ఎట్లా కీపింగ్ పొజిషన్ చూపించండి ఒకసారి. ఒకటి ఇలాగా ఇంకోటి ఇలా పడ్డం ఇంకోటి ఇలా పడ్డం
ఇంకోటి కింద పట్టుకునేది సార్, ఇలాగా కింద వచ్చిన బాల్ ఎట్లా పట్టుకుంటారు ఇలా కీపర్? పట్టుకుంటాం. పెర్రెనికి పెట్టి పెట్టడం ఏంది? కీపర్ చేసే పని ఏంది? క్యాచ్లు పడ్డాం. యాడుంటాడు కీపర్? 4 లైన్లోనా? అలాగా బ్యాటింగ్ ఆడతారా, అలాగా లైన్ల మధ్యలో అరా యాడానే ఉంటాయి కదా ప్లేస్ అని. అరా యాడానే ఉంటాయి కదా ప్లేస్ అని. వద్దులేండి సార్. చెప్పండి సార్. బ్యాటింగ్ వెనకాల ఒకరు, బౌలింగ్ ఇప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు ఎంతమంది కీపర్లు ఉంటారు? 11 మంది. 11 మంది కీపర్లే ఉంటారు గ్రౌండ్ లో. అమ్మ దెబ్బ చేతులు దారుణ కారణం అమ్మ. గ్రౌండ్ లో అమ్మ దెబ్బ చేతులు దారుణ కారణం అమ్మ. Yeah.